కాంగ్రెస్ భారత్ జోడో న్యాయ యాత్రలో హింసను ప్రేరేపించినందుకు రాహుల్ గాంధీతో పాటు పలువురు ఇతర పార్టీ నేతలపై అసోం పోలీసులు సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. కానీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఇప్పుడు అరెస్టు చేయం, లోక్సభ ఎన్నికల అనంతరం అరెస్ట్ చేయనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బుధవారం చెప్పారు. శివసాగర్ జిల్లాలోని నజీరాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న శర్మ మీడియాతో మాట్లాడారు. రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా మంగళవారం గువాహటిలోకి ప్రవేశించేందుకు బారికేడ్ను బద్దలు కొట్టడానికి ప్రజలను ప్రేరేపించినందుకు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని సీఎం హిమంత బిశ్వ శర్మ రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. దీంతో రాహుల్ పై కేసు నమోదైందని చెప్పారు. హింసను ప్రేరేపించారని, అనంతరం జరిగిన ఘర్షణలో కొందరు కాంగ్రెస్ నేతలు, 4 పోలీసులు గాయపడ్డారని తెలిపారు. డీజీపీ జీపీ సింగ్ మాట్లాడుతూ ఈ కేసును అస్సాం సిఐడికి బదిలీ చేసినట్లు తెలిపారు. రాహుల్ గాంధీ ఇక్కడ భారత్ జోడో న్యాయ యాత్రలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికలతో పాటు అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఏఐయూడీఎఫ్లను కాంగ్రెస్ ఓడిస్తుందని గాంధీ అన్నారు. మరి లోక్సభ ఎన్నికల ముందో తర్వాతో రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తారా, అసోంలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందా అనేది దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాహుల్ అరెస్ట్ అయితే భాజపాకి నష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరగనుందో లోక్సభ ఎన్నికల వరకు వెయిట్ అండ్ సీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.